అందరితో మాట్లాడి దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఏదైతే ఈరోజు మన గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు కర్నూలు పర్యటన ముగించుకొని మోడీ గారి పర్యటన ముగించుకొని తర్వాత గాజువాక నియోజకవర్గంలో ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో అపోహలు తొలగించిన ఆలోచనతో ఇటు గూగుల్ మీద కానీ ఇతర ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఉన్నాయో కొన్ని వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది, దాన్ని తిప్పికొట్టని ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ కూడా కులంకుశంగా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాని భాగంగా ఏదైతే ఈ గాజువాక ప్రాంతంలో ఉన్న పెదగంటాళ్ళు ఉన్న ఇటు గంగవారి పోర్టు కానీ ఇటు ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ గంగవారి పోర్టు అక్కడ పోర్టు పెట్టిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అందరినీ మోసం చేసి అక్కడ గంగవారి పోర్టు నిర్మాణం చేసిన తర్వాత సుమారుగా 650 మంది అక్కడ గంగవరం ప్రాంతం వాళ్ళని దుబ్బాలం ప్రాంతంలో ఉన్న ఆ నిర్వాసితులందరూ కూడా మోసం చేసి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితుంది. అది కాకుండా వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒరిస్సా నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ గంగవారి పోర్టులో పని చేయించుకుంటున్నారు. దానికి అనుసంధానంగా ఆ పక్కనే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి ఈ మధ్యకాలంలో మొన్న 8వ తారీఖుని పబ్లిక్ హీరింగ్ అని పెట్టి అక్కడ ప్రజలను భయాందోళన చేస్తూ అక్కడ ఒక విధ్వంసం సృష్టించాలని చెప్పేసి వాళ్ళు గంగవారి పోర్టు ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ వారు అక్కడ చేయడం జరిగింది. దాన్ని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వార్డులు ఏదైతే 64, 65, 74 అదేవిధంగా 76, 71, 72 ఏ వార్డులు అయితే ఉన్నాయో 75 వార్డులు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా 75 వార్డు 76, 75 ఎక్కువ శాతం అక్కడ పొల్యూషన్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రాంతాలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే చుట్టుపక్కలన్నీ కూడా కలుషితం అవుతాయి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము ఒప్పుకోవట్లని చెప్పేసి ప్రజలు ఏదైతే అక్కడ పబ్లిక్ హీరింగ్ పెట్టే దాన్ని వ్యతిరేకం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, మాకు ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఓట్లేస్తే మేము ప్రజాప్రతినిధులు అయ్యాం, వాళ్ళ అభిప్రాయం మేరకే మేము నిర్ణయం తీసుకుంటాం తప్ప మా సొంత స్వలాభం కోసం తీసుకునే ప్రసక్తి లేదు. ఇండస్ట్రీలు రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ ప్రజల మనోభావాలు మాకు దెబ్బతినే పరిస్థితుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కట్టుబడి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా సంతోషకర విషయం. ఆయనకి మా పార్టీ తరఫున అదేవిధంగా కార్పొరేట్ అందరి తరఫున పెదగంటాడ ప్రాంతం అందరు కార్పొరేట్ల తరఫున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.